టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇప్పటి వరకు మరే క్రికెటర్ చేయని విధంగా తన సంపాదనలో ఏకంగా 10% పేదల కోసం ఇస్తానని తానే స్వయంగా వెల్లడించాడు. పంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10% పేదలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పంత్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. కఠిన సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు. క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని, తన వంతుగా పేదల కోసం ఏదో చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఓ ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు పంత్. బ్యూటిఫుల్ స్పోర్ట్స్ క్రికెట్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మన జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు కొన్ని పాఠాలను నేర్పిస్తాయి. కొన్నేళ్ల క్రితం ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకు నేను మరింత కృతజ్ఞతగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎప్పుడు నవ్వుతూ ముందుకు సాగాలని నేర్చుకున్నాను. ఈ క్రికెట్ వల్ల నేను ఎలాగైతే సంతోషంగా చిరునవ్వుతో ఉండగలుగుతున్నానో అలానే ప్రజల ముఖాలపై కూడా చిరునవ్వును తీసుకురావడం ఇప్పుడు నా లక్ష్యం. అందుకే యాడ్స్ ద్వారా నేను సంపాదించిన ప్రతి పైసాలో 10% పేదలకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆర్పిఎఫ్ ఫౌండేషన్ను ప్రారంభించాను. ఈ ఫౌండేషన్ దాని లక్ష్యాలు నాకెంతో ప్రత్యేకం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే 2 నెలల్లో తెలియజేస్తాను. మీ అందరి ప్రేమాభిమానాలకు మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ వీడియోలో తెలిపాడు పంత్. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా చరిత్ర సృష్టించిన విషయం మీ అందరికీ తెలిసిందే. లక్నో సూపర్ జైంట్స్ అతన్ని ఏకంగా 27 కోట్లకు కొనుగోలు చేసింది. తమ జట్టుకు కెప్టెన్గా కూడా నియమించింది. మరి పంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.